go to the class. So where did we stop yesterday? I mean on Friday. Commonwealth of Bees has been completed, sir. Commonwealth of Bees complete అయిపోయిందండి? Yes, sir. Completed, sir. Now we will go to extensive reading వెళ్దామా? Okay, sir. Done. Extensive reading చేద్దామండి ఒకసారి. Engine trouble, page number 87. Yes, sir. Yes, sir. Right. Now who is going to read the lesson for me? Can I say Jashwant? Yeah, Jashwant, you can. Yes, sir. Engine trouble. R.K. Narayan. Okay. Sir, can I also read taking off, sir? Yeah, you need to understand the taking off kada. Sir. Taking off. Have you ever seen MEK? మీలో ఎవరు కోటీశ్వరుడు? Suppose you reach the final round of MEK and win the prize money worth ₹1 crore. How do you feel? What would be your plans and programs? Okay, now let us ask this question from our class. Dev Kumar. Yes, sir. మీలో ఎవరు కోటీశ్వరుల్లో ₹1 కోటి నెగ్గితే Yes, sir. ఏం చేస్తావు? ఏం చేస్తాం సార్? ఖర్చు పెట్టుకుంటాం సార్. ఏం చేస్తావు? ఖర్చు పెట్టుకుంటావా? నిజంగానేనా? Yes, sir. షూరా? అలాగో 1 crore లో 30% ట్యాక్స్ కింద పోతుంది సార్. 1 crore లో 13% ట్యాక్స్ కింద పోతుంది. 30 lakhs పోతుంది సార్. 30% ట్యాక్స్ కింద పోతుంది. ఓకే, మిగతాది ఏం చేస్తావు? గివ్ ఇట్ టు మై పేరెంట్స్ సార్. మిగతాది ఎలా ఖర్చు పెట్టుకుంటే చూద్దాం. యాష్, వాట్ విల్ యూ డూ? సార్, వాట్ విల్ యూ డూ? Sir. Me, sir. I like to donate half or 1/4 of the amount to the Anath ashrams or old age homes, like that, sir. You want to donate it to orphanages and old age Yes, homes. sir. Very nice. And the remaining I'll have, sir. What about Rohan? Rohan mic problem కదా. జశ్వంత్ ఏం చేస్తాడు చూద్దాం. Sir, జశ్వంత్ ఏం చేస్తాడు? I will give half to some orphanage and some donations, welfare, public welfare programs. Okay, very nice. And quarter of the amount to my parents, sir. Okay, and half you want to give it to your parents. Okay, right. Let us go to the second point. చదవండి. Can I, sir? Start. Yes, sir. How would your friends react? ఓకే, మీ యొక్క ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది తెలుసుకోవాలంటే మనం ఈ రోజు లెసన్ చదవాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్. How would people around you react? Could this lump sum prize money create troubles for you? To find out, read on. సో ఉన్నట్టుండి ₹1 కోటి వస్తే ఏం జరుగుద్ది? నీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు? పక్కనున్న పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ డబ్బు నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? ఇప్పుడు ఒకసారి క్లాస్లో జనరల్గా అడుగుతాను. సడన్ గా ₹1 కోటి వస్తే యాష్, డూ యూ గెట్ ఎనీ ప్రాబ్లమ్? Yes, sir. Theft problem, sir. If some theft, like, no, sir. Okay, Dev Kumar, what about you? Yes, sir. Yeah. Jashwant, what about you? Yes, sir. Okay. Yes, sir. Problems will arise. మనకి ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అన్నది మనకి తెలుసుకోవాలి అంటే రోహన్ ఆల్సో సేయింగ్ yes. Rohan Aditya also said that he is going to get problems. So some will be jealous of us and lose relations with us. Absolutely right. Let us read the first paragraph. Okay, start Nana. Good evening, sir. I am Bhaskar, sir. Hey, hi Bhaskar. Where are you, man? సార్ నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను సార్, అందుకే లేట్ అయింది, లేకపోతే వచ్చేద్దాను సార్. మళ్ళీ ఏమైందిరా? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? నాకు కాదు సార్, నా బేబీకి బాగాలేదు సార్. బేబీయా? ఎస్ సార్. ఎవరా బేబీ? చౌల్పిల్లి సార్, కుందేలు, ర్యాబిట్. ర్యాబిట్ గా? ఎస్ సార్. ర్యాబిట్స్ ఉన్నాయి నీ దగ్గర? ఎస్ సార్. ఎన్ని ఉన్నాయి? 3 సార్. 3 ర్యాబిట్స్ ఉన్నాయా? ఇప్పుడు బాగానే ఉన్నాయా? హాస్పిటల్లో మెడిసిన్స్ ఇచ్చారా? ఇంజక్షన్ చేయించాను సార్. అరే భాస్కర్, మీ సిస్టర్ పేరు భవానీయా? అవును సార్.
ఓకే, ఇద్దరు లిటిల్ బర్డ్స్ ఏనా? అవును సార్. ఓకే, నైస్. మార్నింగ్ వస్తాను కదా సార్. మార్నింగ్ వస్తుంది కదా. హాయ్ భవాని. హాయ్ సార్. హాయ్ హాయ్, బాగున్నారా తల్లి? Yes, sir. పొద్దున్నే కదా సార్ మాట్లాడుకున్నారు. అరే మేము ఎప్పుడు మాట్లాడుకుంటాంరా. ఓకే, సో జాయిన్ అయ్యారు కదా, విందామా, క్లాస్ విందామా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ నాన్న, కంటిన్యూ. జశ్వంత్ Yes, sir. చదువుతున్నాడు మనకి. Yes, sir. సార్ They నేను talk- రికార్డింగ్ వింటాను సార్ ఈవినింగ్. ఏంటన్నా? రికార్డింగ్ వింటాను సార్. ఓకే, రికార్డింగ్ వినరా నాన్న, పర్లేదు. ఓకే, చదువు. Yes, sir. There came down to our town some years ago, said the talkative man, a showman owning an institution called the Gaiety Land. Hmm. Overnight, our Gumkhana roads became resplendent with banners and streamers and colored lamps. Hmm. From all over the district, crowded crowds poured into the show. Hmm. Within a week of opening in gate money alone, they collected nearly 500 rupees a day. Hmm. Gaiety Land provided us with all sorts of fun and gambling and sideshows. Hmm. For a couple of hours in each booth, we can watch anything from performing parrots to crack motorcyclist loops the loop in the doom of death. Hmm. In addition to this, there were lotteries and shooting galleries where for an anna you always stood a chance of winning 100 rupees. సో క్లాస్ లో అందరికి సికింద్రాబాద్ తెలుసండి? Yes, sir. ఎస్ సార్. సికింద్రాబాద్ పక్కన జిమ్ఖానా గ్రౌండ్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? పెరేడ్ గ్రౌండ్స్ అంటుందని. Yes. సో ఈ పెరేడ్ గ్రౌండ్స్ లోకి ఏం జరిగిందంటే ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది వచ్చిందంట. ఈ ఎగ్జిబిషన్ అంటే మనకి చూడండి, జేఎన్టీ ఎదురుగుండా ఎగ్జిబిషన్ పెడతారు కదా. అవును సార్. సేమ్ ఇలాంటి ఎగ్జిబిషనే మనకి ఏమవుతుందంటే అక్కడ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో వచ్చిందంట. అక్కడ పెరేడ్ గ్రౌండ్స్ ని జిమ్ఖానా గ్రౌండ్స్ అంటాం. ఇంతకీ ఆ ఎగ్జిబిషన్ పేరు ఏంటంటే గైటీ ల్యాండ్. గైటీ ల్యాండ్ అనే వాళ్ళు ఆ ఎగ్జిబిషన్ పెట్టారంట. ఇక్కడ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, ఎక్కడ ప్రదేశాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి అక్కడికి జనాలు గుమ్మగూడి వచ్చేస్తున్నారంట. ఎలాగంటే చూడండి, మనకి ఏదైనా చిన్న తీర్థం జరిగింది అనుకుంది, తీర్థంకి వెళ్తావా భాస్కర్ నువ్వు? సార్, తీర్థాలకి మనం ఎలా వెళ్తామో అలాగా ఈ ఎగ్జిబిషన్ కి జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారంటండి. ఎంత జనం వచ్చేస్తున్నారు అంటే గేట్ కాడ రోజుకి 500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట. ఏమండి 500 రూపాయలు అంటే అదేంటి సార్ 500 రూపాయలే అనుకోకండి. ఈ స్టోరీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ 500 రూపీస్ అంటే చాలా గొప్ప. ఇప్పుడంటే 500 రూపాయలు మనకి ఏం మూలకు కూడా రావట్లేదు, కానీ ఆ రోజుల్లో రోజుకి 500 రూపీస్ వాళ్ళకి ఓన్లీ గేట్ కాడ. అంటే టికెట్ అనా ఉండేదంటండి, ఒక్కొక్కరి దగ్గర అనా తీసుకునేవారంట. సో అలాగా ఈ బూత్కి వస్తే బూత్లో ఏమేమి ఉండి అంటే, బూత్ అంటే అక్కడ అర్థము ఎగ్జిబిషన్లో ఏమేమి ఉండి అంటే అక్కడ పెర్ఫార్మింగ్ ప్యారెట్స్ ఉండి అంటండి. ఇప్పుడు భాస్కర్ దగ్గర కుందేళ్ళు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో ఎగ్జిబిషన్ దగ్గర టాకింగ్ ప్యారెట్స్ ఉండి అంట. సో టాకింగ్ ప్యారెట్స్ తోటి మాట్లాడొచ్చు. అదే కాకుండా చూడండి, సైలెన్సర్ తీసేసి మోటార్ బైక్ తోటి ఇలా డూమ్ లో గుండ్రంగా రౌండ్ గా తిరుగుతుంటారు, చూసారా? ఎప్పుడైనా చూసారా అది? Yes, sir. సో అలాంటి మోటార్ సైక్లిస్టులు అందులోని డూమ్ ఆఫ్ డెత్ లో గుండ్రంగా తిరుగుతూ ఉండేవారంట. ఇంకా వీటితోటి పాటు మనకి ఏమండి లాటరీస్ ఉండేవి అంట. లాటరీస్ అంటే చూసారా, మనము లాటరీ టికెట్ తీసుకుని టెస్ట్ ఆర్ లక్స్. చూడండి, ఇలా రింగ్ ఇసిరితే అది సోప్ మీద పడితే సోప్ ఇస్తాడు, షాంపూ మీద పడితే షాంపూ ఇస్తాడు. అలాంటి లాటరీస్ ఉండి, అలాగే షూటింగ్ గ్యాలరీస్ ఉండి అంట. షూటింగ్ గ్యాలరీస్ అంటే చిన్న రైఫిల్ పెట్టుకుని, ఎయిర్ రైఫిల్ పెట్టుకుని గోడకి బెలూన్స్ అయ్యి ఉంటాయి కదా, బెలూన్స్ ఉంటే కాల్చాలి. సో ఇలాంటివన్నీ ఉండి అంట దాంట్లో. అప్పుడు అవన్నీ కూడా అట్లా టికెట్ కూడా అనా ఉండేదంట. అనా అంటే ఆ రోజుల్లో పావుల కన్నా తక్కువ అండి. 100 అనా ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. 100 అనా ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. జశ్వంత్ గారికి నాలెడ్జ్ ఎక్కువైపోతుంది.
చూసారా, ఇవన్నీ కూడా అక్కడ అవన్నీ దాంట్లో ఉండి అంట. లాటరీ నెగ్గితే ఏకంగా 100 రూపీస్ కూడా వచ్చేదంట లాటరీ ప్రైజ్. అందరికీ ఒక సినిమాలాగా ఊహించుకోవాలండి, ఓకేనా? Okay, sir. ఒక సినిమాలాగా ఊహించుకోవాలి అంటే కనుక నౌ లెట్ us వాచ్ ద స్క్రీన్. ఒక స్క్రీన్ మీద నేను ఒక సీనరీ వేసుకున్నాను చూడండి. నౌ యూ హ్యావ్ గైటీ ల్యాండ్. అదిగో గైటీ ల్యాండ్ బోర్డు ఉంది. గైటీ ల్యాండ్ బోర్డులో ఇదంతా పెద్ద ఎగ్జిబిషన్ అంటండి, గ్రౌండ్ అంతాని. ఇంత ఎగ్జిబిషన్ లో ఇక్కడ Sir, ఒక 1 చిన్న rupee equals ఎంట్రన్స్ to గేట్ ఉండేదంట. 16 and a half, sir. ఏదినా 1 rupee equals to 16 and a half, sir. వెరీ నైస్. సో చూడండి, గైటీ ల్యాండ్ ఉండేది, గైటీ ల్యాండ్ లో ఎంట్రన్స్ ఉండేది. ఈ ఎంట్రన్స్ లోంచి లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ ఒక టాకింగ్ ప్యారెట్స్ ఉండేవి ఇక్కడ. ఇదిగో ఈ మూలన టాకింగ్ ప్యారెట్స్ ఉంటాయి, ఈ మూలనేమో షూటింగ్ గ్యాలరీస్ ఉంటాయి. Yes, sir. చివరి డోర్ ఉంటుంది, sir. ఈ చివరినేమో డోమ్ ఆఫ్ డెత్ ఉంటది. ఈ చివరికి వస్తే ఏముంది ఇక్కడ? లాటరీ, సార్. లాటరీస్ ఉన్నాయి. అంటే ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవగానే ఇవన్నీ లోపల ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. భాస్కర్ చూసావా ఎలా ఉందో ఎగ్జిబిషన్? సో పారాగ్రాఫ్ ఇక్కడ మనకి టికెట్ కూడా ఎంత అంటండి టికెట్? ఇట్ ఈజ్ 1 అనా పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. అలాగ 1 అనాని 1 అనా కనెక్ట్ చేస్తూ 1 డేకి వాళ్ళు ఎంత కనెక్ట్ చేసేవారంటే 500 రూపీస్ కనెక్ట్ చేసేవారంటండి పర్ డే. అంటే డైలీ 50,000 మెంబర్స్ వెళ్ళేవారు. చూసావా జశ్వంత్ గడి క్యాలిక్యులేషన్ అప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. వెరీ నైస్. ఓకే, లెట్ us go to నెక్స్ట్ పారాగ్రాఫ్. తర్వాత పారాగ్రాఫ్. Yes, sir. There was a particular corner of the show which was in great favor. Here, for a ticket costing 8 annas, you stood a chance of acquiring a variety of articles, pincushions, sewing machines, cameras, or even a road engine. On one evening, they drew a ticket number 1005 and happened to own the other half of the ticket. Glancing down the list of articles, they declared that I became the owner of the road engine. Don't ask me how a road engine came to be included among the prizes. Okay. More than I can tell you. Okay. Scene 2. Scene 1 అందరికి అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. Scene 2 కి వెళ్దాం ఇప్పుడు. Yes, sir. Yes, sir. Let us go to scene 2. ఏమండి ఒక బాహుబలి సినిమా చూసినట్టు ఉండాలి మీకు, అర్థమవుతుందా? Yes, sir. ఎట్టి పరిస్థితుల్లో స్టోరీ మర్చిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ గైటీ ల్యాండ్ వేస్తున్నాను. అదిగో గైటీ ల్యాండ్. ఇప్పుడు ఇక్కడ ఈ గైటీ ల్యాండ్ ఇక్కడ ఉంటుండగా ఈ కార్నర్ లో దేర్ వాజ్ ఎ పర్టిక్యులర్ కార్నర్ ఆఫ్ ది షో విచ్ వాజ్ ఇన్ గ్రేట్ ఫేవర్. ఒక పర్టిక్యులర్ కార్నర్ ఉందంటండి. ఇదిగో నా ఈ కార్నర్ గురించి మాట్లాడుతున్నాడు ఆదరు. ఏమైంది ఇక్కడ? దేర్ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్ టు విన్. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయంటండి. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? 1 ఈజ్ క్వశ్చన్స్ ఉన్నాయంట. క్వశ్చన్స్ అంటే తల కింద వేసుకునే తలకాళ్ళు. ఓకే, తర్వాత స్వింగ్ మిషన్స్ ఉన్నాయంట. అదిగో కుట్టు మిషన్ బొమ్మ వేస్తున్నాను చూడండి. అదిగో కెమెరా. ఇక్కడేమో కెమెరాస్ ఉన్నాయంట. అదిగో ఎంత బాగుందో చూసుకోండి, కెమెరాస్ ఉన్నాయంట ఇక్కడ. ట్రైపాడ్ మీద కెమెరా కనిపిస్తుందా? అక్కడ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఏ రోడ్ ఇంజన్. అమ్మయ్యా, అదిగోండి ఒక రోడ్ రోలర్ కూడా ఉందంట.
అరే రోడ్ రోలర్ లాగా ఉందా అది? సైకిల్ కనిపిస్తుందా? రోడ్ రోలర్ లాగా ఉందా లేదా? సైకిల్ లాగా ఉంది సార్. సైకిల్ లాగా ఉందా? సైకిల్ ఒరే లాగా. సైకిల్ లాగా ఎక్కడ ఉందిరా అది? నువ్వు మరీ చెప్తారు. ఆ, లేదు సార్. ఇప్పుడు ఏమైందంటే మన స్టోరీలో హీరో గడు ఉన్నాడు. అడిగో హీరో, అడిగో ఈయన మన స్టోరీలో హీరో. హీరో గడి పేరు ఏంటి అని అడగండి, ఆడికి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుందాం. సో హీరో గడు ఏం చేశాడంటే ఒక టికెట్ కొన్నాడంట. సార్ ఆ హీరో పేరు వంశీ సార్. ఓకే, అయితే సూపర్. సో ఇక్కడ వంశీ అనే ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ఏం చేశాడంటే ఒక టికెట్ కొన్నాడు. ఆ టికెట్ యొక్క నెంబర్ కూడా ఇచ్చాడండి, 1005 అంట. అదిగో ఆ టికెట్ ఇంకో టికెట్ ఇప్పుడు ఏమైందంటే బ్లాక్ మనీ ఎలా మార్చుతారు సార్? అలా ఇక్కడ చూస్తారు. ఏదైనా బ్లాక్ మనీ మూవీస్ లో మార్చుతారు కదా సార్. హాఫ్ రోడ్ ఒకళ్ళు దగ్గర ఉంటుంది, అలా టికెట్ హాఫ్ ఉంటుంది. మొత్తానికి ఏదో జరిగిందిరా. ఏదో జరిగితే ఏమైందంటే ఈ హీరో గారి టికెట్ కి ఒక ప్రైజ్ దొరికిందంట. ఆ ప్రైజ్ ఏంటంటే అండి, రోడ్ రోలరు. చూసారా? ఎస్ సార్. ఈ వ్యక్తికి వచ్చిన ప్రైజ్ ఏంటంటే రోడ్ రోలర్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ లో ఆదర్ అంటున్నాడు, మీరు ఏదన్నా అడగండి నేను చెప్తాను, కానీ అసలు ఈ గిఫ్ట్లన్నిటిలోకి రోడ్ రోలర్ ఎలా పెట్టారు అన్నది మాత్రం నన్ను అడగొద్దు అని చెప్పి ఆదర్ అంటున్నాడు. సెకండ్ పారాగ్రాఫ్ అర్థమైంది అందరికీ? ఎస్ సార్, అర్థమైంది సార్. చూసారా? సెకండ్ పారాగ్రాఫ్, గైటీ ల్యాండ్ లో కార్నర్ లో చాలా ఇంట్రెస్టింగ్ సామాన్లు ఉంటాయి. అక్కడ ఏముంటాయి? సూయింగ్ మిషన్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి. వాటితో పాటు ఒక రోడ్ రోలర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ హీరో ఏం చేశాడంటే అన్ఎక్స్పెక్టెడ్ రేని ఒక టికెట్ కొన్నాడు. టికెట్ నెంబర్ 1005 అయితే ఇప్పుడు వీడికి ఒక రోజుని ఒక వార్త తెలిసింది. ఆ వార్త ఏంటంటే 1005 లాటరీకి రోడ్ రోలర్ తగిలింది అని చెప్పి న్యూస్ వచ్చిందంట. దట్ ఈస్ సీన్ 2. లెట్ us go to scene 3. Can I read, sir? Yeah, sure. I looked stunned. People gathered around and gazed at me as if I were some curious animal. Fancy anyone becoming the owner of a road engine. Some person muttered and giggled. ఇప్పుడు let us go to scene 3. సీన్ 3 ఏమైంది చూద్దాం. ఇదిగోండి సీన్ 3. సీన్ 3 ఏం జరిగిందంటే, ఐ లుక్డ్ స్టన్డ్, పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ మీ అండ్ గేజ్డ్ ఎట్ మీ యాజ్ ఇఫ్ ఐ వర్ సమ్ క్యూరియస్ యానిమల్. ఇదిగో హీరో, ఇదిగో హీరో చూసినట్టు అందరూ వచ్చారు. హీరో గారి చేతిలో టికెట్ ఉంది. అదిగో టికెట్ నెంబర్ 1005. అబ్బా, వీడికి ఏమైంది? ఇప్పుడు ఒక రోడ్ రోలర్ తగిలేసింది. ఇదిగో వీడు ఊహించుకుంటున్నాడు. ఏం ఊహించుకుంటున్నాడు? ఒక రోడ్ రోలరు. ఆ రోడ్ రోలర్ మీద వీడు నెగ్గినట్టు రాగానే చుట్టూరు జనాలు వచ్చేసారంట. అదిగో 1 2 3 4 5 6. ఈ జనాల యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే చూడండి, వాడి యొక్క స్మైలీలు వేస్తాను అని ఒక నోరు ఇలా తెరిచి చూడడం, ఒకడేమో ఇలాగిలా పెట్టి పైకి చూడడం, ఏమండి బాబోయ్ సూపర్ సూపర్, ఇంకోడేమో ఇలా పెట్టి వావ్ అనడం, ఇంకోడేమో అసలు నీకు ఎలాగొచ్చిందిరా బాబు అని ఆడి సాడ్గా ఉండడం, ఇంకోడేమో ఇలాగ వింతగా చూడడం, ఇంకోడేమో ఇలాగ పెట్టి ఆడికి రకరకాల స్మైలీలు పెట్టుకుని చూస్తున్నారంట. వీళ్ళందరూ ఎవరిని చూస్తున్నాడు? అందరూ ఈయన్నే చూస్తున్నారు. చూసారా? నన్ను అర్థమైందా? సీన్ 3 అర్థమైంది అందరికీ? ఎస్ సార్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అడిగో అక్కడ హీరో ఉన్నాడు. మన హీరోకి రోడ్ రోలర్ తగిలింది. రోడ్ రోలర్ హీరో గడి చేతిలో టికెట్ కనిపిస్తుంది. చుట్టూరు జనాలు కూడిపోయారు. జనాలందరూ ఈయన్నే చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? బాబో ఈడ ఒక మంచి ఏదో క్యూరియస్ యానిమల్ లా చూస్తున్నారంట. క్యూరియస్ యానిమల్ అంటే భాస్కర్ ఉన్నాడా? జశ్వంత్
సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. భాస్కర్ ఉన్నావా? ఉన్నాను సార్, నెట్వర్క్ ప్రాబ్లం సార్. భాస్కర్, నేను ఒక క్వశ్చన్ అడిగినా, అడగండి సార్. ఉన్నట్టుండి సడన్ గా రోడ్డు మీదకి ఓ డైనాసర్ వచ్చేస్తే ఆ, ఎలా ఓకే ఉంటది సార్. నీకు? నేనా సార్? ఆ డైనోసార్స్ లేవు కదా సార్ ఇప్పుడు. ఉన్నట్టుండి వస్తే అంటున్నాను రా. ఫోటో తీసుకుంటాం సార్. ఫోటోలు తీసుకుంటారు. భవానీని అడుగు ఏం చేస్తుందో. షాకింగ్ గా ఉంటుంది సార్. టిక్ టాక్ చేస్తాను సార్. ఇన్స్టాలో TikTok. షాకింగ్ గా ఉంటుంది సార్. షాకింగ్ గా ఉంటది. యాష్, వాట్ విల్ యూ డూ? ఈ జనరేషన్ లో డైనోసార్ ఎలా పరిగెట్టుకుంటూ వచ్చారని అనుకోవచ్చు సార్. ఈ జనరేషన్ లో డైనోసార్ ఎట్రా బాబు ఇలా పరిగెట్టుకు వచ్చేసిందని మనం ఎలాగ ఆశ్చర్యపడిపోతామో, ఎలా టిక్ టాక్లు చేసుకుంటామో, ఎలా ఫోటోలు తీసుకుంటామో, అలాగ మన హీరో గాడు రోడ్ రోలర్ నెగ్గేటప్పటికి జనాలందరూ సార్ ఒక సెల్ఫీ ఇవ్వరా, సార్ ఒక టిక్ టాక్ చేసుకుందామా, సార్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేద్దామా అని చెప్పి అందరూ ఆడి వెనకాల పడుతున్నారంట. ఆడి పరిస్థితి చూడండి. లెట్ us go to next paragraph. Scene 4. Yes, sir. It was not the sort of prize one could carry home at short notice. I asked the showman if he would help me to transport it. He merely pointed at a notice which decreed that all vendors should remove the prices immediately on drawing and by their own effort. However, they had to make an exception in my case. They agreed to keep the engine on the Gymkhana grounds. Gymkhana grounds. Yes, sir, Gymkhana grounds. Till the end of their season, and then I would have to make my own arrangements to take it out. When I asked the showman if he could find me a driver, he just smiled. The fellow who brought it here had to be paid 100 rupees for the job and 5 rupees a day. I sent him away and made up my mind that if no one was going to draw it, I would just leave it to its fate. I got it down that just as a novelty for the show. But what a bother it has proved. వాట్ ఎ బాదర్ ఇట్ హాస్ ప్రూవ్డ్. ఇప్పుడు సీన్ 4 చూద్దాం, ఓకేనా? సీన్ 4 చూడండి. సీన్ 4లో ఏమైందంటే, జనాలందరూ ఈయన వచ్చి వింతగా చూడడం మొదలెట్టారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు వీడికి ఒక చిన్న నోటీస్ వచ్చింది. ఏంటి నోటీసు? జాగ్రత్తగా వినండి. నోటీస్ ఏమంటుందంటే, టేక్ యువర్ ప్రైజ్ ఇమ్మీడియట్లీ అని చెప్పి ఒక నోటీస్ వచ్చింది. ఈ నోటీసు చూడగానే ఆధార్ కార్డు ఫేస్లో కొంచెం ఆనందం వేసిందండి. అదిగో ఆధార్ కార్డు ఫేస్లో ఏమైందంటే, అమ్మయ్యా మనకి ప్రైజ్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆడు కొంచెం ఆనందపడ్డాడు. ఆనందపడ్డ తర్వాత ఇప్పుడు ఈ ఆధార్ ఏం చేశాడంట, ఇడిగో మన హీరో ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ గెయిటీ ల్యాండ్ ని రన్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఈ ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమని అడిగాడు, బాబు నాకు ప్రైజ్ వచ్చింది కదా, రోడ్ రోలర్ వచ్చింది కదా, ఈ రోడ్ రోలర్ని నేను ఇంటికి పట్టుకెళ్ళడానికి నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి ఈ గెయిటీ ల్యాండ్ ఓనర్ని అడిగాడు. ఏమండి, అప్పుడు అడిగితే ఈ గెయిటీ ల్యాండ్ ఓనర్ ఏమన్నాడు అంటే, ఒక నిమిషం ఉన్నానా, స్టోరీ ఎవరు చెప్తారు నాకు, కంటిన్యూ ఎవరు చేస్తారు? Measure Jashwant.
జస్వంత్ చేస్తున్నాడు, చెప్పు. Yes, sir. I was not the sort of prize one could carry home at short notice. I asked the showman if he would help me to transport. He merely pointed at a notice which discreted that all winners should remove the అరే prizes. జస్వంత్, నాకు చదవద్దు, నాకు స్టోరీని నెరేట్ చేయి. ఇదిగో నేను చెప్తున్నాను చూసావా, అలా నెరేట్ చేయి. చదివి narrate చేయనా సార్? Can I explain, sir? యా షూర్, షూర్. దేవకుమార్ చెప్పు. అదే సార్, I would ఓ పని చేయి. have to make కాదు జస్వంత్ ఆగు. దేవకుమార్, సార్ జస్వంత్ చదువుతాడు, దేవకుమార్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్ సార్. ఓకేనా? జస్వంత్ చదువు. okay, sir. ఒక్కొక్క లైన్ చదవనా సార్? చదువు, ఎలాగన్నా చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఎస్ సార్. Yeah, just one. Sir, point, full stop the grammar. ఎస్ సార్, ఒక లైన్ చదువుతాను సార్, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. డన్. ఓకే. It was not the sort of prize one could carry home at short notice. దేవకుమార్ Yes, స్టోరీ. sir. ఇది ఏమి చిన్న ప్రైజ్ కాదు సార్, ఒక్కళ్ళు తీసుకెళ్ళిపోవడానికి. కెమెరా అంటే జేబులో పెట్టుకుని Sir? వెళ్ళిపోవచ్చు, స్వింగ్ మిషన్ అంటే చెప్పిన బ్యాగ్ లో వెంటనే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, తర్వాత. Yes, sir. I asked the showman if he would help me to transport it. Yes, sir. Author showman ని అడిగాడు సార్. తను శోభాని అడిగాడు సార్, ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తావా అని. హెల్ప్ చేస్తావా అని అడిగాడు. అప్పుడు ఏమైంది? He merely pointed at a notice which discreted that all winners should remove the prizes Sir. immediately on drawing and by their own effort. Own effort. ఇప్పుడు ఏమైంది? తను ఒక నోటీస్ చూపించాడు సార్, అక్కడ ఎవరు? ప్రతి ఏ ఎవరు? ప్రైజ్ విన్నా అన్ని తీసుకెళ్ళిపోవాలని నోటీస్ ఇచ్చారు. గైడీ ల్యాండ్ ఓనర్ ఒక నోటీస్ చూపించాడు. ఆ నోటీస్ లో ఏమని ఉంది? ఎవరైతే ప్రైజ్ విని నెగ్గుతారో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవాలి అని. Yes, sir. However, they had to make an exception in my case. ఏమైంది? సార్ దేవకుమార్ చెప్పు. దేవకుమార్ ఎగ్జిట్ అయ్యాడా? ఏమో సార్. నెట్వర్క్ సార్, ఆడిబుల్. ఓకే, నెట్వర్క్ నాట్ నైస్. భాస్కర్ సార్, లేకపోతే నన్నే చెప్పామంటారా సార్? నువ్వే చెప్పేస్తావా? ఎస్ సార్. ఓకే, రైట్. However, they had to make an exception in my case. నాకు మాత్రం ఒక ఎక్స్క్యూజ్ ఇవ్వాలి, ఎందుకంటే పెద్దది కదా ప్రోడక్ట్ అని. ఓకే, ఓకే. They agreed to keep the engine on the Gymkhana ground till the end of their season. And then I would have to make my own arrangements to take it out. ఓకే. అంటే ఈ ఫేర్ అయ్యేదాకా అక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్ లో అది ఉంచడానికి వాళ్ళు ఒప్పుకున్నారండి సార్. ఓకే. దాని తర్వాత తన ఓనర్ తను వీలు చూసుకుని అది ఎలా తీసుకెళ్లాలో చూసుకున్నాను అన్నాడు. ఓకే, తర్వాత. When I asked the showman if he could find me a driver, he just smiled. The fellow who brought it here had to be paid 100 rupees for the job and 5 rupees a day. Yes, sir. Author showman ని అడిగాడండి సార్ ఇలాగా, నేను ఎవరైనా డ్రైవర్ ఉన్నారా ఇది తీసుకెళ్ళడానికి అని అడిగితే, షోమ్యాన్ ఇది ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన వాడు ఈ పని చేయడానికి 100 రూపీస్ ఇచ్చుకుంటాడు, అది కాకుండా డైలీ 5 రూపీస్ వేజ్ తీసుకుంటాడు అన్నాడు. ఎస్ సార్. అలా కాదు జస్వంత్, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎవరైనా డ్రైవర్ ఉంటాడా అని అడిగితే వాడు అంటున్నాడు ఆల్రెడీ వాడికి 100 రూపాయలు ఇవ్వాలంట. ఎస్ సార్. ఆ 100 రూపాయలు ఇస్తేనే కదా మళ్ళీ వస్తున్నాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? ఓకే, కంటిన్యూ. Yes, sir. I sent him away and made up my mind that if no one was going to draw it, I would just leave it to its fate. అంటే దాన్ని
అదే దాన్ని ఎవరు తీసుకోకపోతే తను అక్కడే ఉంచేసి ఉంచేద్దాం అనుకున్నాడు సార్. అక్కడే వదిలేద్దాము, దాని ఫేట్కి వదిలేద్దాము అని ప్లాన్ చేసుకున్నాడు. I got it down just as a novelty for the show. షో పేరుకు మాత్రమే తను అది గెలుచుకున్నాడు అంటున్నాడు సార్. గుడ్, వెరీ గుడ్. పేరు మాత్రమే గెలుచుకున్నాను, నేను దాన్ని అక్కడే వదిలేస్తాను, దేవుడికి వదిలేస్తాను అని చెప్పి అనుకుంటున్నాడు. గాడ్ వాట్ ఏ బాదర్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్. ఎంత తలనొప్పి అయ్యిందని చెప్పి ఆడికాడే తిట్టుకుంటున్నాడంట. దేవుడా ఎంత పెద్ద తలనొప్పి అయ్యింది అని తనకు తాను అనుకుంటున్నాడు సార్. తనకి తాను అనుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దామండి. ఎస్ సార్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరు చదువుతారు? యశ్వంత్ చదువుతాడా? Sir, can I continue, sir? You want to continue? Yes, sir. Your wish, sir. I'll continue. Okay. Can't I sell it to someone municipality? I asked innocently. Yes, sir. మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేను అది అమ్మచ్చా అని తను అమాయకంగా అడిగాడండి సార్. అమాయకంగా అడిగాడు. ఎస్ సార్. హీ బర్స్టెడ్ ఇంటూ ఏ లాఫ్. తను ఉన్న పలంగా నవ్వాడండి సార్. మున్సిపాలిటీ వాళ్ళకి అమ్మొచ్చా అని అడగగానే ఆడు ఏం చేశాడంటే నవ్వుకున్నాడంట. ఆల్వేస్ ఏ షోమ్యాన్. ఐ హ్యావ్ ఎనఫ్ ట్రబుల్స్ విత్ మున్సిపల్ పీపుల్. యాజ్ ఎ షోమ్యాన్ తనకి మున్సిపల్ పీపుల్ తో చాలా గొడవలు అని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి సార్. ఓకే. ఐ వుడ్ రాదర్ కీప్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ వే. అది వాళ్ళ నుంచి దూరంగా ఉంచుతాను నేను అని అంటున్నాడు సార్ షోమ్యాన్. రోడ్ రోలర్ ని దూరంగా ఉంచుతాను అంటున్నాడు. నైస్. మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఓడ్ ఇంటూ కంగ్రాచులేట్ మీ ఆన్ మై లాస్ట్ అక్యూజేషన్. లేటెస్ట్ అక్యూజేషన్. లేటెస్ట్ అక్యూజేషన్. ఓకే. ఫ్రెండ్స్ అని తన వెల్ విషర్స్ అందరూ తను కంగ్రాచులేట్ చేశారండి సార్ తన విక్టరీ, అదే తను గెలుచుకున్న గిఫ్ట్ కోసం. తను గెలుచుకున్న రోడ్ రోలర్ చూసి అందరూ అప్రిషియేట్ ఇంకా కంగ్రాచులేట్ చేశారండి సార్. కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. ఓకే. No one knew precisely how much a road engine would fetch. All the same, they felt that there was a lot of money in it. Yes, sir. ఎవరికి దాని అది ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ తెలియవు. అయినా రోడ్ రోలర్ అంటే చాలా కాస్ట్లీ ఉంటది, చాలా మనీ కూడా వస్తది అనుకుంటున్నాడు సార్. వెరీ నైస్. సార్, ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఇట్ యాజ్ ఏ స్క్రాప్ ఐరన్ యూ కెన్ మేక్ ఏ ఫ్యూ థౌసండ్. అది మనం వాడుకోకుండా స్క్రాప్ కి పాడేసినా కూడా చాలా క్యాష్ ఎక్కువ వస్తుంది, నియర్లీ థౌసండ్స్ లో వస్తుంది క్యాష్ అంటున్నాడు సార్. ఓకే. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డిక్లేర్. వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అన్నారండి సార్. ఓకే. ఎవ్రీ డే ఐ మేడ్ ఏ ట్రిప్ టు గిమ్ఖానా గ్రౌండ్స్ టు హ్యావ్ ఏ లుక్ ఎట్ మై ఇంజన్. ప్రతిరోజు తన ఇంజన్ ఎలాగుందో చూసుకోవడానికి గిమ్ఖానా గ్రౌండ్స్ కి రోజు వెళ్ళేవాడని సార్. రోజు జిమ్ఖానా గ్రౌండ్స్ కి వెళ్ళేవాడంట, చూసుకుని వచ్చేవాడంట. ఐ గ్రూ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్. రోజు తనకు చూస్తూ పెరిగేదంట సార్. దాన్ని చూస్తూ పెరగడం వల్ల అది చాలా ఇష్టం అయిపోయిందంట. అది అభిమానం పెరిగింది సార్. దాని మీద వాంట్, దాని మీద లవ్ ఎక్కువ అయిపోయింది సార్ తనకి. అయ్యో సూపర్ చెప్తున్నాడు అసలు జశ్వంత్. ఎస్ సార్. ఐ లవ్డ్ ఇట్స్ షైనింగ్ బ్రాస్ పార్ట్స్. దాని మీద ఉన్న షైనింగ్ బ్రాస్ పార్ట్స్ అంటే ఆథర్ కి చాలా ఇష్టం అండి సార్. ఓకే. ఐ స్టూడ్ నియర్ ఇట్ అండ్ ప్యాటెడ్ ఇట్ affectionately, hovered at it and returned home every day only at the close of the show. రోజు దాని దగ్గర నుంచి దాని మీద చేసి ప్యాట్ చేసేవాడు అండి సార్. చూడండి భాస్కర్ రాబిట్లను ఎలా ప్యాట్ చేస్తాడో అలాగా మన ఆథర్ ఏం చేశాడంటే, హీరో ఏం చేశాడంటే రోడ్ రోలర్ ని ఇలా అనేవాడంట. ప్యాటింగ్ అంటే ఇది ఆడికి బాగా నచ్చేసింది అనమాట. డైలీ షో అయ్యేదాకా కూడా అక్కడే ఉండేవాడు అండి సార్. డైలీ షో వెళ్ళేవాడు అండి. ఓకే. ఎస్ సార్. ఐ వాజ్ ఎ పూర్ మ్యాన్.
తను చాలా పేదవాడండి సార్. ఓకే. I thought that after all my troubles were coming to an end, అదే సార్ నా కష్టాలన్నీ ఈ రోడ్ రోలర్ వస్తే తొలగిపోతాయి అనుకుంటున్నాడు సార్. అనుకుంటున్నాడు. ఓకే. How arrogant we were. How little did I guess that my troubles just begun. తను చాలా arrogant గా ఉండేవాడండి సార్. How little did I guess that my troubles had just begun. ఇప్పుడే తన కష్టాలు మొదలైనవి అని అనుకునేవాడండి సార్. ఓకే. ఇక్కడ వరకు లెసన్ అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. షూర్? కరెక్ట్? యా సార్, షూర్ సార్. సో ఐ విల్ గో ఫర్ రివైండ్. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం మళ్ళీని. ఓకే Sir, how ignorant are they, sir? ఏదినా? Ignorant. Last sentence. ఇగ్నోరెంట్ అంటే అజ్ఞానం అండి. సో తెలియకపోవడం. ఇగ్నోరెన్స్ అంటే అర్థము సో నాట్ అవేర్ ఆఫ్. Okay, sir. నో ఐఎమ్ గోయింగ్ టు రీక్యాప్ వెళ్తున్నాను. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి సీన్ అంతా మళ్ళీ ఒకసారి చూసుకుందాము. సీన్ ఓపెన్ చేస్తే, సీన్ కట్ చేస్తే అది సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్. జిమ్ఖానా గ్రౌండ్ లో ఒక గైటీ ల్యాండ్ అనే ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఏమైందంటే వీళ్ళు ఒక ఫెయిర్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఫెయిర్ లో రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. టాకింగ్ ప్యారెట్స్ ఉన్నాయి, అలాగే మోటార్ సైకిల్ వాళ్ళు చేసే డోమ్ ఆఫ్ డెత్ ఉంది, అలాగే పక్కన లాటరీస్ ఉన్నాయి, షూటింగ్ గ్యాలరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లోపల చాలా చాలా సందడిగా ఉంది. ఈ గైటీ ల్యాండ్కి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నలుమూల నుంచి, జిల్లాల నుంచి అందరూ ఈ గైటీ ల్యాండ్కి వస్తున్నారంట ఈ ఎగ్జిబిషన్ చూడడానికి. ఈ జనాలు రావడం వల్ల రోజుకి దగ్గర 500 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారంట గేట్ గడ. అంటే చూసుకోండి ఎంత డబ్బులు వస్తున్నాయో. ఈ గైటీ ల్యాండ్లోకి వెళ్తే అక్కడ ఉన్న లాటరీస్ అయ్యి వాటి యొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్క అనా పెడితే 100 రూపాయలు కూడా గెలుచుకునే లాటరీస్, షూటింగ్ గ్యాలరీస్ కూడా ఉన్నాయంట. ఇప్పుడు ఒక పర్టికులర్ కార్నర్ ఉందంట. ఆ కార్నర్ లో ఇక్కడ కెమెరాస్, పిన్ కుషన్స్, షూయింగ్ మిషన్స్ అండ్ రోడ్ రోలర్ కూడా పెట్టి ఉన్నాయంట, గెలుచుకోదగ్గ వస్తువులు. మన ఆధర్ ఎప్పుడు కొన్నాడో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ టికెట్ కూడా నెంబర్ 1005 అని చెప్పి మనకి ఇచ్చాడు. ఇది ఏమైందంటే ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మన ఆధర్కి న్యూస్ వచ్చింది. ఏమని? బాబు నీకు ఒక రోడ్ రోలర్ ఒక గిఫ్ట్ కింద తగిలింది అని చెప్పి వీడికి న్యూస్ వచ్చిందంట. ఈ న్యూస్ వచ్చేటప్పటికి వీడిని ఒక వింత జంతువు రోడ్డు మీద ఒక డైనాసర్ చూసినట్టు చూడడం మొదలెట్టారంట. ఇదేంట్రా బాబు, నిన్నటి వరకు వీడు సామాన్యుడు, ఈ రోజేమో రోడ్ రోలర్ నేర్చుకున్నాడు అంటే జనాలకి ఏమనుకున్నారంటే రోడ్ రోలర్ అనగానే ఒక BMW కారు, లేకపోతే ఒక ఆడి, ఒక బుగాటి, ఈ టైప్ లో కారు ఊహించుకున్నారండి ఆ వ్యక్తి దగ్గర. అర్థమవుతుంది అందరికీ? సో ఈ రకంగా ఊహించుకుంటూ వీడికి జనాలంతా వింతగా చూడడం మొదలెట్టారు. పీపుల్ వర్ స్టండ్. ఆడి వెనకాల మాట్లాడుకుంటున్నారు. ఆడి గురించే మొత్తం టాక్ అంతా ఆడి గురించే. ఎక్కడ చూసినా ఆడికి రోడ్ రోలర్ వచ్చిందంట, ఆడికి రోడ్ రోలర్ వచ్చిందంట అని. ఇప్పుడు వచ్చిన తర్వాత జనరల్లీ గిఫ్ట్ వస్తే ఏం చేయాలి? గిఫ్ట్ పట్టుకెళ్ళిపోవాలి కదా. సో గిఫ్ట్ పట్టుకెళ్ళిపోమని చెప్పి మన వాడికి ఒక నోటీస్ ఇచ్చారంట. బాబు నీకు ఒక రోడ్ రోలర్ వచ్చింది, ఈ రోడ్ రోలర్ తీసుకుని నువ్వు బయలుదేరు అని అనగానే వీడు ఏం చేశాడంటే, వీడికి ఎవరో డ్రైవర్స్ ఎవరో తెలియదు, వీడికి డ్రైవింగ్ రాదు. సో వీడేం చేశాడు, గైటీ ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఏమన్నా ఒక రోడ్ రోలర్ నడపడానికి ఎవరన్నా డ్రైవర్ ఉంటే ఇవ్వండి అని అడిగితే ఆడన్నాడంట, అరే ఆ రోడ్ రోలర్కి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినోడికే 100 రూపాయలు ఇచ్చి రోజుకి 5 రూపాయలు పెండింగ్ లో ఉన్నది, ఆ డబ్బులు ఇస్తేనే కానీ మళ్ళీ ఆడు రాడు అని అన్నాడంట. ఈడు అనుకున్నాడంట, పోనీలే అలా కాని పక్షాన పోనీ అన్న మున్సిపాలిటీ వాళ్ళకి నేను ఏమన్నా అమ్మేసుకోవడానికి మీరు ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తారా అంటే ఆ గైటీ ల్యాండ్ ఓనర్ అన్నాడంట, బాబు మేము ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికే నానా తంటాలు పడ్డాం మున్సిపాలిటీ వాళ్ళతోటి, మున్సిపాలిటీ వాళ్ళకి నాకు అసలు పడదు. సో ఈ రోడ్ రోలర్ మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పే పూచి నన్ను వదిలే బాబు అని చెప్పి ఆడి మనసులో ఆడంతటా ఆడు నవ్వుకున్నాడంట. ఇంకా తర్వాత సీన్స్ చూడండి ఏం జరిగింది. వీడింటికి రోజు చుట్టాలు రావడం మొదలెట్టారంట. ఎందుకు రావడం మొదలెట్టారు? వీడు రోడ్ రోలర్ని ఎక్కాడు కాబట్టి.
రోడ్ రోలర్ నెగ్గాడు కాబట్టి వీడిని కంగ్రాచులేట్ చేయడానికి వస్తున్నారంట. చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారంట రోడ్ రోలర్ వచ్చేసింది వీడికి, అది బోల్డ్ అంత డబ్బు ఉంది దాంట్లో, ఒకవేళ ఆడికి రోడ్ రోలర్ పాడైపోయిన రోడ్ రోలర్ స్క్రాప్ మెటీరియల్ కింద అమ్ముకున్నా కూడా బోల్డ్ అంత డబ్బులు వచ్చేస్తాయండి. ఇదంతా ఎలాగుంటే గనక రోడ్ రోలర్ మీద మన ఆదర్ గారికి ఒక చాలా మక్కువ, చాలా ప్రేమ పెంచుకున్నాడంట. ఏంటి ఆ ప్రేమ? రోజు దాని దగ్గరికి వెళ్ళడం, బొడ్డెట్టుకుని తొడవడం, దాన్ని ఇలాగ ముట్టుకోవడం, సాయంకాలం అయితే ఇంటికి రావడం. అదే వాడి పని, రోజంతా చేసే పని. సో ఈ పని చేస్తూ ఆడు మనసులో అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడండి? చూడండి, నా ట్రబుల్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి, రోడ్ రోలర్ వస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి అనుకున్నాను, కానీ నా ప్రాబ్లమ్స్ ఇప్పుడే మొదలైనవి. జనాలు ఎంత అమాయకులు అంటే చూడండి, హౌ ఇగ్నోరెంట్ వీఆర్. అంటే ఏది ప్రాబ్లమో ఏది ప్రాబ్లం కాదో మనం గ్రహించలేకపోతున్నాం అని చెప్పి ఏమండి ఆదర్ అనుకుంటున్నాడు, నా ప్రాబ్లమ్స్ ఇప్పుడే మొదలైనవి అని చెప్తున్నాడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి, ఈ స్టోరీ రాసిన ఆర్కే నారాయణ గారి సినిమా, ఆర్కే నారాయణ స్టోరీస్ చూస్తే ఎంత రియాలిటీలో ఉంటాయంటే అవి న్యాచురల్గా జరుగుతున్న సంఘటనలు ఉంటాయండి. క్లాస్లో ఎవరన్నా మాల్గుడి డేస్ చూసారా? సార్ చూసాను సార్, చదివాను సార్. యా, మాల్గుడి డేస్ అన్నది చదవలేని పక్షాన యూట్యూబ్లో మాల్గుడి డేస్ అని కొడితే నీకు ఒక చిన్న డాక్యుమెంటరీస్ వస్తాయి. ఆ డాక్యుమెంటరీస్ తప్పక ఖాళీగా ఉన్నప్పుడు చూడండి అన్న. ఆర్కే నారాయణ గారి యొక్క బ్యూటీ ఏంటో అక్కడ తెలుస్తుంది మనకి. ఆర్కే నారాయణ గారి స్టోరీలు ఎంత న్యాచురల్ గా ఉంటాయంటే చూడండి, ఇంజన్ ట్రబుల్ ఆర్కే నారాయణ రాశాడు. ఆర్కే నారాయణ ఎంత నార్మల్ డే టు లైఫ్. యాష్, ఇస్ ఇట్ లుకింగ్ లైక్ సార్ కామన్ మ్యాన్స్ స్టోరీ లాగా అనిపించట్లేదు? అవును సార్, అంటే అసలు వరల్డ్ లో జరుగుతున్న రియాలిటీస్ ఆర్కే నారాయణ గారు రాస్తారు సార్. రియాలిటీకి దగ్గరగా రాస్తాడు. ఆర్కే నారాయణ రాసింది ఎలా ఉంటది అంటే కళ్ళకు కట్టినట్టు ఉంటది, అలాగా ఒక సినిమా చూపించినట్టు. ఎంత న్యాచురల్ గా, ఎంత రియల్ గా ఉంటదంటే ఈవెన్ జశ్వంత్, భాస్కర్, భవానీ వీళ్ళు కూడా అర్థం చేసుకోగలరు అనమాట ఒకసారి చదివితే. భాస్కర్ ఉన్నాడా? యా సార్, అన్నాను సార్. యా, అర్థమైందా నాన్న ఇక్కడ వరకుని? Understood, sir. Done. So what we'll do is we'll continue this class from tomorrow's class. Okay, na? Okay, sir. Okay, guys, that will be the end of the class. We'll join in tomorrow's class. Okay? వర్క్ చూస్తానా నేను, గ్రూప్ లో పెట్టండి, గ్రూప్ లో చూస్తాను నేను. గ్రూప్ లో పెట్టాలా సార్? పెట్టు, పోస్ట్ చేయండి, నేను చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.